ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఇది ప్రభుత్వం భూమి. ఇందులో ఎటువంటి కట్టడాలు అక్రమాలు జరపడానికి వీలు లేదు. ఎవరైనా దీనిని ఆక్రమిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారు. ఈ విషయంపై జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ వివరణ తెలియజేశారు. అందరికీ నమస్తే. జై జనసేన. నా పేరు సురేష్, జిల్లా కార్యదర్శి, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో. గత సంవత్సరం అక్రమ ఇండ్లు జాగాలు అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ రిప్లేషన్ 7 ఎకరాల 12 సెంట్లు అమ్ముకుంటున్నారని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున మా నాయకులంతా కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నింది 4 ఇండ్లు 5 ఇండ్లు ఉండే అంతే. కానీ ఇటు చూడండి, మొత్తం ఇండ్లన్నీ కొత్త ఇండ్లన్నీ లేచాయి. గత సంవత్సరమే మన కలెక్టర్ గారు బోర్డు పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వచ్చి. కాబట్టి దీన్ని మళ్ళీ మొదలు పెట్టారు. మేము కూడా మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటాం. ఇదే ప్లేస్లో ఇదే చోట నిరాహార దీక్షకు కానీ దేనికైనా కానీ సిద్ధపడతాం. టీడీపీ జనసేన తరఫున బీజేపీ కూడా కలిసింది. వాళ్ళని అందరూ కలుపుకొనే ఇక్కడ మేము మళ్ళీ నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లోకల్ నాయకులు ఎట్లయితే అమ్మారో మళ్ళీ అలా పరిస్థితుల్లోనే ఇండ్లు కడుతున్నారంటే వాళ్ళు మళ్ళీ ప్రజల మీద ఆసక్తి లేదు, ప్రజలంటే భయం లేదు. వైసీపీ లోకల్ నాయకులు ఒకటే చెప్తున్నాం, దయచేసి ఆపకపోతే. మేడం ఉషా చరణ్ గారు, మీరు కొత్తగా వచ్చారు పెనుగొండ ఇన్ఛార్జిగా, మీకు తెలుసు పూర్తిగా. దీనిపైన నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టి కేసులు కూడా పెట్టారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందాలి. అక్రమంగా దీన్ని అమ్ముకుంటున్నారని చెప్పి ఆ రోజు నిలిపేయడంతో ఈరోజు మళ్ళీ నేను ఒంటరిగా వచ్చాను. ఆ రోజు కేసులు పెట్టారు కాబట్టి ఈరోజు నేను ఒక్కడే ఏమైపోయినా పర్వాలేదు. ఇది ప్రజలకు అందరికీ చెందాలి, లేని వాళ్ళకి చెందాలి. అక్కడ ఓటిన్నర సెంటే ఇచ్చారు, 2 సెంట్లు ఇచ్చి దీంట్లో కూడా ఇచ్చి ఉంటే ఈరోజు మేము మాట్లాడేవాళ్ళు కాదు. కానీ దీన్ని అక్రమంగా అమ్ముకుంటున్నారు కాబట్టి, అన్యాక్రాంతం చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ తరఫున సూటిగా చెప్తున్నాం, దయచేసి దీన్ని ఆపకపోతే ఇదే చోట మేము నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 3 పార్టీలు కలిపి ఇదే ప్లేస్లో కూర్చొని దీన్ని ఆపేస్తాం. మీరు చేయకపోతే ఎంఆర్ఓ గారు మీకు చేతులు జోడించి చెప్తున్నా, గత ఎంఆర్ఓ గారు కూడా దీన్ని కలెక్టర్ గారు కూడా ఆపేయడం జరిగింది. ఇక్కడ బోర్డును చూడండి. కాబట్టి మీరు ఆపకపోతే దీని పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ జై జనసేన, జై హింద్, జై టీడీపీ. పోయి ఆయన్ని మా బాధ చెప్పడం జరిగింది. గత సంవత్సరం ఏం జరిగిందో తెలపడం జరిగింది. కాబట్టి మన కలెక్టర్ గారికి కూడా గౌరవం లేకుండా, ఒక గవర్నమెంట్ అధికారికి కూడా గౌరవం లేకుండా లోకల్ వైసీపీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే నిలిపేయాలి. ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చింటే ఈరోజు మేము ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎంఆర్ఓ గారు కూడా 3 రోజుల్లో మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే తప్పుడు అడుగులు వేశారో, ఎక్కడైతే వైసీపీ నాయకులు దీన్ని అన్యాక్రాంతం చేశారో అక్కడంతా నిలిపేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదే చెప్పాను, నిలపకపోతే ఇవన్నీ అన్యాక్రాంతమైనటువంటి నిలపకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం సార్. అక్కడే టెంట్ వేసుకొని ఎక్కడైతే అన్యాక్రాంతం జరుగుతుందో అక్కడే మేము నిర్వహిస్తూ అక్కడే ఉండి అన్నీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ కూడా. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.